జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొంచెం గట్టిగానే మేము ప్లాన్ చేస్తున్నాం. సో ఎలా ఉండబోతుంది ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు కావచ్చు, ఎలా ఉందనిపిస్తుంది అంటూ కూడా ప్రజల దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. సార్ మాకు అంటే ప్రజల నుంచి ఏమని అనిపిస్తుంది అంటే, పార్టీ ఏదైనా కానీ మాకు మాత్రం మాధవర కృష్ణారావే మా ఎమ్మెల్యే అనేది వస్తుంది. ఏంటి అంతగానో ప్రజల్ని ఏ విధంగా మైమరిఫై చేస్తున్నారు, మీరు ఏ విధంగా వాళ్ళని అంత ఆకట్టుకుంటున్నారు? అంటే ప్రజా సమస్యల మీద అటువంటి పోరాటం జరుగుతున్నటువంటి సమయంలో ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు ఆదుకునే నాయకుడు కావాలి. ఏ పార్టీ అయినా కానీ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఉన్న సమస్యలు పరిష్కరించే దాంట్లో కీలక పాత్ర వహించవలసిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నాకుంది. అది ఇప్పుడే కాదు, నేను కౌన్సిలర్గా పనిచేసిన, వైస్ చైర్మన్ పనిచేసిన, 9 సార్లు ఇన్ఛార్జ్గా పనిచేసిన, టీడీపీలో ఒకసారి ఎమ్మెల్యే అయినా, టీఆర్ఎస్లో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యా. నేనేమంటున్నానంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే గతంలో నేను టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు, టీడీపీలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద మాటిస్తే తప్పకుండా పనిచేశాను నేను. ఆ విశ్వాసం మా ప్రజలకు తెలుసు. నేను ఎన్నో రకాలుగా కాంగ్రెస్ పార్టీతో 10 ఏళ్ళు కూడా అప్పుడు పోరాడినాం, భయంకరంగా పోరాడినాం. అప్పుడు ప్రజా సమస్యల మీద పోరాడాం. ఇప్పుడు కూడా 2.5 ఏళ్ళు అయింది టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి. ఈ 2.5 ఏళ్లలో జరుగుతుంది ఏంట్రా అంటే, కేటీఆర్ని కేసీఆర్ నరేశ్వరాన్ని తిట్టుడు తప్ప ఇంకా అభివృద్ధి అనేటటువంటిది ఎక్కడ కనబడట్లేదు. మీరు చూస్తున్నారు, ఎడ్యుకేటెడ్ మీరు చూస్తున్నారు, ఛానల్స్ చూస్తున్నారు, మీరు ఎక్కడ గొంగడ అక్కడనే ఉంది. సరే, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి, పాలక పక్షంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కొన్ని పాజిటివ్గా కొన్ని టీవీలు చూపెట్టచ్చు. కానీ ప్రజల గుండెల్లో ఉన్నటువంటి కేసీఆర్ గారి గొప్పతనాన్ని ఈ 10 ఏళ్ళు చేసినటువంటి వర్కులు ఇవ్వాలి. నేను ఒకటే అడుగుతున్నాను ఏంటంటే, మా స్కీమ్లే ఇలా కొనసాగిస్తుండ్రు రేవంత్ రెడ్డి తప్ప ఆయన కొత్త స్కీమ్ పెట్టింది ఏం లేదు. 6 గ్యారెంటీలు కొత్త స్కీమ్లేగా, ఏది ఒకటి చెప్పండి. 2500 కొత్త స్కీమేగా, ఏది బస్సు ఫ్రీ కొత్త స్కీమేగా. నేను అనేది ఒకటి, నువ్వు బస్సు పెట్టావు, నా భార్యకు ఫ్రీ అన్నావు, నా భార్య 50 రూపాయలు టికెట్, నా 100 రూపాయలు గుంచుతుంది, ఇంకెక్కడ ఫ్రీ అండి? అంటే భార్య భర్తలకు భార్య దగ్గర గురించి ఫ్రీ అని భర్త దగ్గర గుంచితే, భర్త పైసలు భార్య అయితే, భార్య పైసలు భర్త అయితే. అన్నిటికంటే ముఖ్యమైన తులం బంగారం మరి ఏడిచ్చాడు కళ్యాణ లక్ష్మి అనేటటువంటిది. మీరు చూడండి, ఎక్కడన్నా ఉండి మీరు చూడండి కావాలి సార్. కళ్యాణ లక్ష్మి 29 రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ ఎక్కడన్నా కళ్యాణ లక్ష్మి అనేది చరిత్రలో, దేశ చరిత్రలో, మన స్వతంత్రం వచ్చి 74 ఏళ్ళు అయింది, ఎక్కడ కూడా కళ్యాణ లక్ష్మి ఎవరు పెట్టలే. నిరుపేద బిడ్డకు ₹1,00,000 ఇవ్వలే. అవును, వీళ్ళు ఆడపిల్ల ఉడితే 14,000 రూపాయలు ఇవ్వని చెప్పి కేసీఆర్ కిట్ రూపంలో 14,000 రూపాయలు ఇవ్వే. మగపిల్ల ఉడితే 12 రూపాయలు, 14,000 రూపాయలు. 200 పింఛన్ పెంచాలంటే 75 రూపాయల నుంచి 200 పింఛన్, 75 రూపాయలు ఉంటే పింఛన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. దాన్ని రాజశేఖర రెడ్డి 200 చేశారు. మా సార్ ఏం చేశాడు? 1000 చేశాడు. ఫస్ట్ టైం మన ఎంబడే 2000 చేశాడు. కళ్యాణ లక్ష్మి 50,000 చేశాడు, దాంతో 70,000 చేశాడు, సరిపోతే 1,116 ఇచ్చాడు ఈ 10 ఏళ్లలో. ఇంటింటికి, ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళ కార్యక్రమం పెట్టి హైదరాబాద్ నగరంలో నీటి సమస్య తీర్చాడు. కరెంటు సమస్య, 24 గంటల కరెంటు సమస్య తీర్చాడు. బ్రిడ్జెస్ వేసాం, ప్రతి కాన్షియస్కి రిజర్వ్ ట్యాంకులు కట్టాం, ఎస్టీపీలు కట్టాం. అన్నిటికన్నా ముఖ్యము మేము చేసినటువంటి గొప్పతనం హైదరాబాద్ నగరాన్ని, ట్రాఫిక్ వ్యవస్థను, లాండ్ ఆర్డర్ని ఎక్కడ కూడా చిన్న సంఘటన జరగకుండా, హిందువుల పండుగ వస్తే, బతుకమ్మ పండుగ వస్తే చీరలు వేయడం, రంజాన్ పండుగ వస్తే వాళ్ళ సంప్రదాయపరంగా చీరలు బట్టలు వేయడం, మసీదుకు ₹1,00,000 వేయడం, క్రైస్తవులకు వస్తే క్రైస్తవుల పండుగ నాడు బట్టలు వేయడం, వాళ్ళకున్న చర్చికి ₹1,00,000 వేయడం. ఈ ముగ్గురిని ఒకసారి చూసినటువంటి చరిత్రలో ఏ పార్టీ లేదు. ఎందుకు వీళ్ళు కూడా చీరలు ఇస్తున్నారు కదా సార్? ఏం చీరలు ఇస్తారు? బతుకమ్మ చీరలు ఏడిస్తున్నారు. అదే నేను అనేది, అదే ఆ చీర ఎవరు ఇచ్చారు ఇంతకుముందు? కాంగ్రెస్ పార్టీ చీర వేయలేదు కదా. ఓకే, అంటే మిమ్మల్ని కాపీ కొట్టారంటారు వీళ్ళు. కాపీ కాదు, మా చీరలు ఇస్తున్నారు మీరు. ఆ రోజు మేము కాపీ కొట్టింది, ఆ రోజు ఉన్నటువంటి ఎక్కడైతే చేనేత కార్మికులు ఉన్నారో ఆ చేనేత కార్మికుల దగ్గర కొనుక్కుంటలేరు, బయట సూరత్కు అక్కడికి వెళ్తున్నారు. మన చీరలు మనం కొనుక్కోవాలి అంటే మనం ఒక స్కీమ్ పెట్టాలని చెప్పి, మనం ఒక ఉపాధి కల్పించాలని చెప్పి పెద్ద ఆయన కేసీఆర్ గారు
బతుకమ్మ చీర రూపంలో వాళ్ళకు ఉపాధి కలుగుతుంది, మా ఆడపడుచులకు చీర ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి స్కీము బతుకమ్మ చీర. బతుకమ్మ చీరలు కూడా ఓన్లీ హిందువులకి వెళ్ళమండి, అందరికి హిందూ ముస్లిం క్రైస్తవులకు ఇచ్చాం. ఇప్పుడు ఈయన ఏం చేశాడు, మా బతుకమ్మ చీరలు తీసుకొచ్చి పైన కొంగేసుకోవాలి, చీర వేసుకోవాలి, నిలబడాలి మేడం, లేడీస్ నిలబడాలి, వేసి నవ్వాలి, పండ్లు బయట కనబడాలి, కళ్ళు రెప్పగొట్టాలి, స్కాన్ తీయాలి, చీర వేయాలి. ఎంత తతంగం ఉంది. ఎందుకు రా నేను దీన్ని అసలు నేను ఆలోచన చేసాను, ఎందుకు అమ్మాయిలకు చీర వాళ్ళు నవ్వాలి ఎందుకు, కళ్ళు రెప్పగొట్టాలి ఎందుకు అని చెప్పి చూస్తే స్కానింగ్, ఆ స్కానింగ్ ద్వారా ఈ చీరిస్తేనే ఏదైనా ఆశ పెడితేనే బీద ప్రజలు బయటకు వచ్చేది. ఆ రూపంలో రాక్షస రూపం అంటారు దాన్ని. నిజంగా రాక్షసుడు వచ్చి మనిషిని ఏ రకంగా బలి తీసుకోవాలని ప్రయత్నం చేస్తాడో ఆ రకంగా ఈరోజు ఆ ప్రయత్నం చేస్తున్నారు. కళ్ళు ఎందుకు రేపు కొట్టారండి, మేము చీర ఫ్రీ ఇచ్చాం, ఆధార్ కార్డు ఇంట్లో ఇచ్చాం, నువ్వు ఒక పొదుపు సంఘాలకి ఇచ్చే ప్రయత్నం చేసావు, ఈ సంతోషం. మా చీరలు మీ చీరలు చూపించి నీకు ఇందిరమ్మ చీర అని ఎక్కడ లేదు, పెట్టుకున్నావు అంతే ఇందిరమ్మ. రెండోది ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నేను 2 బండ్లు ఇప్పించానండి, ఇది అంబులెన్స్ 108. దాంట్లో మా ఎమ్మెల్యేలు చాలా మంది ఇచ్చారు. కేటీఆర్ గారు బర్త్డే నాడు, కేసీఆర్ బర్త్డే నాడు కేటీఆర్ గారు ఏం చెప్పంటే, అన్న మీరు ఇవన్నీ బ్యానర్ బోనర్ కట్టకండి, ఏమైనా ఉంటే 2 వీలర్స్ వెహికల్స్ ఇవ్వండి, లేకపోతే ఇవి అంటే 2 వీలర్స్ వెహికల్స్ నేను 250 ఇప్పించిన 10 ఏళ్ళలో 2 అంబులెన్స్లు పెట్టాను నా కాన్షియస్లో. నా ఫోటో ఉండే 42 lakhs పెట్టి, నా ఫోటో తీసాను, ఫోటో పెట్టుకొని తిరుగుతున్నాయి బండ్లు. ఎవరికి ఇలా సాయం చేశాడు అంటే ఎవరికి లేదు. ఆఖరికి డబుల్ బెడ్రూమ్ మేము ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్లు, మేము కట్టిన డబుల్ బెడ్రూమ్లే ఈ రోజున వాళ్ళు ఇందిరమిల్లి పేరుతోటి ఇందిరమిల్ల ముందర మా ఇళ్ళని తీసుకొచ్చి మంత్రులు లెటర్ రాస్తున్నారు ఇచ్చేయండి అని. ఇక్కడ దొరికితే అక్కడ అలాట్మెంట్ మేమేమో లాటరీ రూపకంగా చేశాం. మేము ఆ రోజున కేసీఆర్ దగ్గరికి ఎమ్మెల్యేలో పోయి, సార్ మన కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు, తలా 500 ఇద్దాం కాన్ఫరెన్స్కి, కార్యకర్తలకు ఇబ్బంది పడతారు, అందరూ ఆశ పెట్టుకున్నారు కదా బాగా డెవలప్ అంటే ఆయన ఒకటే మాట చెప్పాడు, అసలు కార్యకర్తలన్నీ బీద వాళ్ళు ఉంటే లాటరీలో తీసుకోవాలి, కార్యకర్తలు నేను ఇవ్వలేను, మనకు ప్రజలు ఓట్లేశారు, కార్యకర్తను వేరే రూపంగా ఆదుకుందాం తప్ప మీరు లాటరీ సిస్టమ్ తీయాలి, అందరూ ప్రజలకి ఇవ్వండి, అన్ని పార్టీలు ఇన్వాల్వ్ చేయండి అంటే ఇవాళ ఆ రోజు లాటరీ ప్రకారం చూస్తే 61 మందికి ఇచ్చాం. కాంగ్రెస్లకు వచ్చినాయి, బీజేపీలోకి వచ్చినాయి, సిపిఐకి వచ్చింది, సిపిఎంకి వచ్చింది, మా టీఆర్ఎస్ అందరికీ ప్రజలకు వచ్చినాయి. మీ నియోజకవర్గం మా మొత్తం అన్ని హైదరాబాద్ 61,000 ఇచ్చాం, 39,000 ఉన్నాయి, 7,000 కంప్లీట్ అయినాయి. వీళ్ళు ఏం చేశారు, మొత్తం నామినేట్ కింద ఇచ్చేస్తున్నారు. ఇవ్వచ్చు అట్లా ఇండ్లు ఉన్న వాళ్ళకు, మీ డ్రైవర్లకు, ఐఏఎస్ ఆఫీసర్ డ్రైవర్లకు, మంత్రి డ్రైవర్లకు, మంత్రి బంధువులకు, అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అంతే. అప్లికేషన్ పెట్టుకోలే, నా దగ్గర 20 ఇచ్చారు, దాని మీద నేను ఫైట్ చేస్తున్నా. అవును. ఇంకోటి ఇల్లుంది, జాబ్ ఉంది, అప్లికేషన్ పెట్టుకోలేదు, మా దగ్గర ఇచ్చారు. ఎందుకంటే పక్క కానుకూర 2 కోట్ల రూపాయల అపార్ట్మెంట్ ఉంది, పెద్దది 2 కోట్లు ఉంటుంది అపార్ట్మెంట్, దాని కానుకూర ఉంటుంది, అది ఫ్రీగా ఉందని చెప్పి ఇచ్చేస్తున్నారు. ఇచ్చి ఓపెన్ చేసి మేము ఇస్తామని చెప్పుకుంటున్నాం. అంటే రేవంత్ రెడ్డి ఏం చేసిండు హైదరాబాద్కు అంటే, 1,00,000 నుంచి 1,50,000 మంది నిరుపేద బిడ్డలు డబ్బాలు వేసుకొని పూల పనులు అవో ఇవో అమ్ముకున్న వాళ్ళు, చేపలు అమ్ముకున్న వాళ్ళు, పూలు అమ్ముకున్న వాళ్ళు, పండ్లు అమ్ముకున్న వాళ్ళు, ఈ రోడ్ల మీద వచ్చి నిరుపేద బతికారు. మేము వదిలిపెట్టాం, సరే ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళకి ఎట్లా ఆదాయం అని వదిలిపెట్టాం. 1,50,000 డబ్బాలు తీసిన చరిత్ర టోటల్ అది బయట హైడ్రా పేరు మీద, హైడ్రా తీయలేదు, అది తీసి అంటే ఆ కుటుంబాలను రోడ్పాలు చేసి